తిన్నోడు తిన్నా అని చెప్తే న్యాయం ఉంటది, కానీ తిననోడు సుతం నేను కడుపు నిండా తిన్నా అని ఎట్లా చెప్తాడు? మీరు ఇస్తార్లా పెట్టగానే పోతిరి, మేమందరికి కడుపు నిండా పెట్టినామని చెప్తే ఎట్లా ఒప్పుకుంటారు? ఇగో ఇట్లనే తొవ్వ బట్టి అడగనికే వస్తారు. ఈ మాట రేవంతన్ సారే చెప్పిండు కదా, మనిషి అన్నప్పుడు మాట మీద ఉండాలి కదా. ఇదే ముచ్చట అడగనికే ప్రజాభవన్ దిక్కుపోతే ఎక్కడోళ్ళను అక్కడే అరెస్ట్ చేయించిండ్రు సర్కారోళ్ళు. రైతులకు రుణమాఫీ చేస్తామని సీఎం కాక ముందే రేవంతన్ సార్ ప్రచారంలా జోరు గప్పాలు కొట్టే కదా. సగం మంది కూడా చేయకుండానే అందరికి అయిపోయినాయని పాలతోటి నీళ్లతోటి పూలతోటి అభిషేకాలు చేపించుకున్నారు. ఇంకో దిక్కేమో బ్యాంకు పాస్ పుస్తకాలు లోన్ కాయిదాలు పట్టుకొని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఏడ తిరిగినా పనైతే లేదని చక్కగా ప్రజాభవన్ తోవ పట్టిండ్రు. కానీ ఈ ముచ్చట సర్కారోళ్ళకు తెలిసే వరకు నిన్న నడి రాత్రి సందే అందరి ఇండ్లకు పోలీసు వాళ్ళని తోలి అరెస్టు చేయించిండ్రు. ఎక్కడోళ్ళను అక్కడ స్టేషన్లకు పట్టుకుపోయి కూసోబెట్టిండ్రు. బస్సులల్లా రైళ్లల్లో పడి పట్నం దాకా వచ్చిన వాళ్ళను ఏడ కనబడ్డోళ్లను ఆడనే దొరకబట్టి తీసుకుపోయిర్రు. ఎట్లనో గట్ల తిప్పడబడి అక్కడ దాకొచ్చిన ఈ పెద్ద మనుషులను ఎట్లా తీసుకుపోతున్నారో చూడుండ్రి. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీరు ఏ ఊరు నుండి వచ్చారు? అంతేకాదుల్లో రైతులెవ్వరూ ప్రజాభవన్ చుట్టుముట్టు కూడా రాకుండా భారీ కంచెలు పోలీసు బందోబస్తు పెట్టిర్రు. కానీ సమాజ్ గాని ముచ్చటేందంటే మీకోసం 24 గంటలు ప్రజాభవన్ దర్వాజలు తెరిచే ఉంటాయి. మీకు ఏ తిప్పలు వచ్చినా చక్కగా ప్రజాభవన్ కి వచ్చి దరఖాస్తు పెట్టుకోండి. నేనే ఆ దరఖాస్తు చూసి మీ సమస్య ఏందో తీరుస్తాని రేవంతన్ సార్ అప్పట్లో చెప్పిండు. రైతన్నలు సీఎం సారును కలిసి రుణమాఫీ కాలేదని చెప్పనీకొస్తే అరెస్ట్ చేసి పోలీస్ టౌన్ కి తీసుకుపోతున్నారు. దీని మీద రైతులు మస్తు గరం అవుతున్నారు. మేమేమన్నా బాంబులు తెచ్చినామా, బందూకులు తెచ్చినామా? రుణమాఫీ చేయమని అడగనీకి వస్తే అరెస్ట్ చేస్తారా అని కోపం చేస్తున్నారు. రైతుల కోపం ఎట్లుంటదో రేవంతన్ సార్ కు తెలుసో తెలియదో. సాగు చట్టాలు రద్దు చేయాలని ఢిల్లీలో రైతుల పోరాటం రేవంతన్ సార్ కు తెలియనట్టున్నది. దెబ్బకు మోడీ సారే దిగొచ్చి క్షమాపణలు చెప్పిండు. గీ గల్లీ లీడర్ మెడల్ వంచుడు పెద్ద పనేం కాదంటున్నారు రైతన్నలు.